చైతన్య స్వరూపం అగణిత వైభవ కేశవ నగదర వనమాలి ఆది నారాయణయో భగవంతుడా శ్రీమంతుడా జగదీశ్వర శరణు నీకు శరణము కృష్ణ. దాన్ని శరణు పొందితే వాడు కనుక దొరికితే అగణిత వైభవాలు, లెక్కలేనటువంటి వైభవాలు ఉన్నాయి ఆ పరమాత్మ దగ్గర. అగణిత వైభవకి నగదర వనమాలి ఆది నారాయణ, ఆది నారాయణుడు వాడు, భగవంతుడు శ్రీమంతుడు జగదీశ్వరుడు. అటువంటి వాడు దొరికినాక మనకేం కొదువు ఉంటుంది? చిన్న మొన్న బిల్డింగ్ కారు ఏసీ ఉంటే చాలనుకుంటాం మనం కదా. 2 లక్షలు 3 లక్షలు బ్యాంకులు ఉంటే చాలు భగవంత, ఇంతవరకు ఉండే. కానీ ఇట్లా కాదు, అసంటి కరోడ్లు ఇంతమంది ధనవంతులకు ధనవంతుడు వాడు. అటువంటి వాడు మనకు దొరుకుతున్నాడు సత్సంగం ద్వారా. ఇది ఎంత శుభమైనటువంటి క్రియ సత్సంగం అనేటువంటి. చెప్పు. నువ్వుకో మళ్ళా చెప్పాలి. మన తప్పు మనకు తెలియదు. మనం కరెక్టే ఉన్నాం అనుకుంటాం. సీదా మారగి త్యాగితే సజిని ఉలిటి కాకరిది అన్నది. మనం ఏది చేసినా చక్కగానే చేస్తున్నాము, కరెక్టే చేస్తున్నాం. మనం ఎవరికి వాళ్ళట్లనే అనుకుంటున్నాం. మనం చేసేదే కరెక్ట్. నాకు నేను అనుకుంటున్నాను నేను చేసేది కరెక్ట్, నీకు నువ్వు అనుకుంటున్నావు నేను చేసేది కరెక్ట్. మరి ఆఖరి రాంగేవాడు. మనకు అట్లా అనిపిస్తున్నది. మన బుద్ధి వరకు మనం ఆలోచన చేస్తే నేనే సరిగ్గా ఉన్నా, ఇతరులు చేసేదే రాంగ్ అనేటువంటి మాట అనిపిస్తుంటుంది. కానీ సత్సంగం నేనేం చేస్తుంది, ఏది చేస్తే కరెక్ట్ ఏది చేస్తే రాంగ్ అనేది చూపిస్తుంది. అప్పుడు నువ్వు సరిగ్గా అయిపోయినావు అనుకో, నీ తప్పు నువ్వు గమనించి నీ పొరపాటు నువ్వు తెలుసుకొని సరి చేసుకోవడమే సాధకుని యొక్క లక్షణం. అప్పుడు నీ లోపల శోభ బడాస్తుంది. శోభ అంటే నీ లోపల ఉన్నటువంటి కాంతి, నీ లోపల ఉన్నటువంటి ప్రతాపం, నీ లోపల ఉన్నటువంటి ఎఫిషియన్సీ బయటికి ప్రకటిస్తుంది. అప్పుడు నువ్వు నిమ్మడంగా ఉంటావు, ఇంకొకరిని కూడా నిమ్మడంగా ఉండనిస్తావు. ఇట్లా మెల్లగా మెల్లగా సమాజం కూడా మారిపోతుంది. నీ వల్ల ఇతరులు కూడా మంచిగా అవుతారు, నువ్వు కూడా బాగుపడతావు.
సత్సంగం శుభకరం, సుఖకరం కూడా. తర్వాత జలాన్ని చూస్తే దిగుతో జలాన్ని చూస్తే దిగుతో నారిని చూస్తే కామం సఖియా నారిని చూస్తే కామం దుష్టుని చూస్తే కుటిలముతో ముందుగల్లా నీళ్ళని చూస్తే కాలు చేతులు కడుక్కోవాలి, స్నానం చేయాలి, ధూప తీర్చుకోవాలనిపిస్తుంది. నీళ్ళని చూసినప్పుడు వచ్చే భావాలు. అట్నే స్త్రీని చూస్తే మనిషికి కామం గుర్తుకొస్తుంది. బ్రహ్మకైనా పుట్టు రెమ్మ తెగులు అంటే ఆ స్వభావం ఉన్నది. అట్లా స్త్రీలను చూడంగానే మనిషికి కామం గుర్తుకొస్తుంది. తర్వాత ఏమన్నా కుటిలు మన ఎదురుగా వచ్చిననుకో, దుష్టుడు మన ఎదురుగా వచ్చిననుకో, మనతో తప్పించుకోవాలంటే వాడు చేసినటువంటి ఐడియానే చేసి మనం తప్పించుకుంటాం. హుషారి గుర్తుకొస్తుంది. వాడు ఎట్లా మోసం చేస్తాడో మనకని తెలుసుకుంటామో అట్లనే మనం కూడా వాడిని కూడా మోసం చేసి తప్పించుకుంటాం. వాళ్ళతో మోసం గుర్తుకొస్తుంది. అట్లా నువ్వు సత్సంగంలోకి వస్తే ఏం గుర్తుకొస్తుంది? భగవంతుని నామం గుర్తుకొస్తుంది. నీ ఎసంటి వాడన్న కానీ ఎసంటి పరిస్థితుల నుంచి రాని సత్సంగంలోకి వచ్చి కూర్చున్న తర్వాత భగవంతుడు గుర్తుకొస్తాడు. ఇక రాని అట్మాస్ఫియర్ మారిపోతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ ఏమైపోతుంది? భగవంతుని ధ్యానం చేయాలనిపిస్తుంది. వాడు కష్టపడి రాని, సుఖపడి రాని, బాధలతోనే రాని, సుఖంతోనే రాని, ఎటువంటి పరిస్థితులన్నీ కూడా మనిషి హాల్లోకి వచ్చి కూర్చున్న తర్వాత సత్సంగంలో భగవంతుని యొక్క నామమే గుర్తుకొస్తుంది. ఒక గడి అయినా పావు గడి అయినా ఒక గడి అయినా పావు గడి అయినా పావులో పావు గడి అయినా సఖియా పావులో పావు గడి అయినా గురు సన్నిధిలో అర్జునుడు గురుగడి సన్నిధులు ఉన్నాడు. యుద్ధ భూమిలో కూడా గురువు సన్నిధులు ఉన్నాడు. ఆయన మనసు తాపం తొలగిపోయింది. ఎంతో పరేషాన్ ఉండే, చాలా టెన్షన్లు ఉండే. ఆయన టెన్షన్ అంతా పోయింది. నేను యుద్ధం చేస్తాను. గురు బోధ వలన సత్సంగం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందంటే ఒక్క గడి అయినా పావు గడి అయినా పావు గడి అయినా కూడా దాని ఎఫెక్ట్స్ ఉంటుంది. కొంచెం సేపు కూడా సత్సంగం ఉంటుంది. మేము వింటాం, ఒక సత్సంగం అవుతుంది, ఒక పిల్లగాడు జరసేపు కూర్చొని వెళ్ళిపోయాడు సత్సంగంలో. కొంచెం సేపు కూర్చున్నాడు, పోయిండు. ఇంటికి పోయినాక వాడు ఆలస్యమైందని తిట్టిండ్రు వాడిని. నేను సత్సంగం పోద్దని చెప్పలేను. కొందరు సత్సంగం రానియరు. సత్సంగం రానియాలి కానీ సత్సంగం నుంచి విడగొట్టవద్దు ఎప్పుడే కానీ, అది మహాపాపం అవుతుంది. సరే, వాళ్ళు సత్సంగం నుంచి నఫరత్ ఉన్నది ఏ కారణం చేతనో
వాళ్ళ అమ్మవారు పూజ చేస్తారంట. ఒకనాడు రాత్రి అమ్మవారు సాక్షాత్కారం అయింది వీళ్ళకి. 12 గంటల రాత్రి. బిడ్డ నేను అమ్మవారిని వచ్చిన చాలా ఖుషి అయిపోయినారు భక్తులు. తర్వాత ఈ సేవ చేస్తారు కదా అమ్మవారు వచ్చి, ఏం సేవ చేయాలి, ఏం లేదు బిడ్డ అల్మారి తాళం చేయమన్నది. చూస్తే మీ దగ్గర ఎంత సంపద ఉన్నదో, వీళ్ళ అమ్మగా దాన్ని ఇచ్చేసేసింది. తీపిచ్చింది, అంత సామాన్ అంతా ఒడిలో పెట్టుకొని, మంచి బిడ్డ మళ్ళీ వస్తా, నేను మళ్ళీ కనిపిస్తా, చుట్టి తీసుకొని